Welcome back to our channel. So students, in this video we will discuss Unit 4 2 marks explanation of the subject E-Global Business. Unit 4 name వచ్చేసి E-Global Business Strategies. ఈవెన్ మనం లాంగ్ నేర్చుకుంటే షార్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన ఛానల్లో ఆల్రెడీ అన్ని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా? సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 2 marks ఈజ్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ దస్ ఆ ఈ బిజినెస్ స్ట్రాటజీ ఈజ్ ఫేసింగ్. సో ఏమేమి ఛాలెంజెస్ అనేది ఫేస్ చేస్తుందంటే ఫస్ట్ వన్ వచ్చేసి మిస్యూజ్ అయితే లైక్ ఆపర్చునిటీస్ అనేది రాకపోవచ్చు. మనం ఒకవేళ ఈ బిజినెస్ స్ట్రాటజీస్ని యూజ్ చేయకపోతే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఉండకపోవచ్చు, ఆపర్చునిటీస్ అనేది మిస్ అవ్వచ్చు, అండ్ దెర్ ఇస్ అ రిసోర్స్ వేస్టేజ్ అనేది ఉంటుంది, లైక్ డూప్లికేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్. ఓకే, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అదొకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిమెంట్స్ ఆఫ్ స్ట్రాటజీ అని ఉంది. సో ఈ ఎలిమెంట్స్ ఆఫ్ స్ట్రాటజీస్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ అనాలిసిస్ చేయాలి, తర్వాత మన ఆబ్జెక్టివ్స్ ఏంటో తెలుసుకోవాలి, తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేయాలి, తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినాక దాన్ని కంట్రోల్ చేయాలి. ఒక స్ట్రాటజీని బిజినెస్లోకి యూజ్ చేస్తున్నాం అంటే దీస్ ఆర్ ఆల్ ద ప్రాసెస్ యూ నీడ్ టు ఫాలో. డైరెక్ట్ మనం స్ట్రాటజీ అప్లై చేయలేం. మన యొక్క ఉన్న ప్రాబ్లమ్కి ఎలాంటి స్ట్రాటజీ ఫాలో చేయాలి, మనం ఫస్ట్ దాని గురించి మన బిజినెస్ని అండర్స్టాండ్ అవ్వాలి కదా. సేమ్ లైక్ దట్ ఈ 5 points, ఈ 5 points మెన్షన్ చేసిన సరిపోతుంది. దాన్ని మళ్ళీ మీరు ఎలాబరేట్ చేసి రాయాల్సిన అవసరం లేదు. 2 marks అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మార్కెటింగ్. ఈ మార్కెటింగ్ అంటే ఏంది? విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ని బేస్ చేసుకొని బయింగ్ అండ్ సెల్లింగ్, అంటే లైక్ నీ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేసినప్పుడు, ఆన్లైన్ అడ్వర్టైజింగ్ చేసినప్పుడు దాన్ని ఆన్లైన్ మార్కెటింగ్ అని అంటాం. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఈ బిజినెస్ ఆర్ ఈ కామర్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సోషల్ మీడియా వల్ల అడ్వాంటేజెస్ ఏంది. ఫస్ట్ వన్ వచ్చేసి మన యొక్క లైక్ ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ యూజ్. ఓకేనా? ఇప్పుడు ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేసి మనం థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఈజీ. దీనికి కావాల్సిన సర్టన్ స్కిల్స్ అంటూ ఏముండదు, జస్ట్ యూ వాంట్ యువర్ టాలెంట్ అంతే. నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్యూరిటీ అనేది ఉంటుంది, ఫాస్టర్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నీ యొక్క ప్రోడక్ట్ ఉన్నది, నీ ఒక థింగ్ అనేది ఉన్నదని ఎక్స్పాండ్గా తెలుస్తుంది. ఇట్లా డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉంటాయి, ఓన్గా కూడా రాసేయచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా అనాలిటిక్స్. ఈ డేటా అనాలిటిక్స్ అంటే ఏంది? కంప్యూటర్ సిస్టమ్ అప్లికేషన్ని, లార్జ్ డేటాని అనాలిసిస్ చేయడానికే ఇది యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, ఇన్స్పెక్షన్ చేస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనకు కావాలో అది కూడా కలెక్ట్ చేస్తుంది. దాన్నే మనం డేటా అనాలిటిక్స్ అంటాం. నెక్స్ట్ మనం వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ BI. BI స్టాండ్స్ ఫర్ బిజినెస్ ఇంటెలిజెన్స్. ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫిషియెంట్గా, ఫాస్టర్గా డెసిషన్ మేకింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ ఇన్ఫర్మేషన్ ఎట్ ద రైట్ టైం ఎట్ రైట్ ప్లేస్, అది కూడా మనం చెయ్యొచ్చు. ఓకేనా? ఇంకొకటి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. ఓకేనా? ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒక 3 to 4 points మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? పర్సనలైజేషన్, కస్టమైజేషన్ ఈజ్ నాట్ మచ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాంపిటేటివ్ అనాలిసిస్ అని ఉంది. ఈ కాంపిటేటివ్ అనాలిసిస్ ఏం చేస్తుంది అంటే మన మార్కెట్లో ఎవరైతే కాంపిటీటర్స్ ఉంటారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోవడంనే కాంపిటేటివ్ అనాలిసిస్ అంటాం. అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మీద డిఫరెంట్ మంది ఆ ప్రోడక్ట్ మీద బ్రాండ్స్ ఉంటాయి. మన బ్రాండ్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? వాట్ ఆర్ ద కాంపిటీటర్స్ ఎట్ ప్రజెంట్, వాళ్ళ ప్రోడక్ట్ ఎలా ఉంది, వాళ్ళ ప్రైస్ ఎలా పెట్టినారు, వాళ్ళ మార్కెట్ షేర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంది, వాళ్ళ వీక్నెస్ ఏంది, ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవడంనే కాంపిటేటివ్ అనాలిసిస్ అని అంటాం. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే మనకు తెలిసిందే AI. విత్ ద హెల్ప్ ఆఫ్ AI రైట్ ఇన్ ద ప్రజెంట్ టెక్నాలజీ వీఆర్ యూజింగ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అనమాట. హార్డ్వేర్ని, సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకుంటూ వేరియస్ యాక్టివిటీస్ని, హ్యూమన్ బీయింగ్స్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వర్క్ చేసేదే AI. విత్ ద హెల్ప్ ఆఫ్ AI వీ కెన్ అచీవ్ లైక్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆప్టిమైజేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే వేరియస్ బిజినెస్ యాక్టివిటీస్ని, ఓకేనా, అబ్జర్వ్ చేసి మన కస్టమర్ సాటిస్ఫాక్షన్ని, మన ప్రాఫిటబిలిటీని, మన బిజినెస్ ఎఫిషియన్సీని ఎలా గెయిన్ చేయాలని చెప్పేసి చూస్తుంది అనమాట. ఓకేనా? సో వేరియస్ స్ట్రాటజీస్, వేరియస్ టెక్నాలజీస్, వేరియస్ టూల్స్ని యూజ్ చేసి మన యొక్క పర్ఫార్మెన్స్ని, మన యొక్క వెబ్సైట్ని, మన యొక్క కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఓవరాల్గా
పైకి ఇంక్రీజ్ చేయనికే ఇది యూస్ఫుల్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఆప్టిమైజేషన్. సో ఐ హోప్ దట్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్, let me know in the comment section. Hope you like this video. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends. See you all in the next video. Bye bye everyone.